వెళ్ళిపోయింది नहीं జరిగింది 50 లక్షలు కొన్ని రాత్రి అర్ధరాత్రి పుట్టిపిటే ఇట్లా ఏమైందా మా సంఘం మనసు ఫోన్ చేసి ఏదో చేసినావు సంఘమా వాళ్ళు ఉన్నాయి ఫోటోలు తీసుకోపోరు వీళ్ళ గడ్డ ఇట్లా తీసుకోపోయి ఈ కిచెన్లు స్టవ్లు అన్ని బట్టలు ఏందో ఇది కాంపౌండ్ వాళ్ళు రోడ్డు దవాఖాన ఆగిరిపోయిన డాక్టర్ సాబ్ ట్రాన్స్ఫర్ అయితే కూడా మళ్ళీ కొట్టాడు తెచ్చిన ఆయన లేకపోతే ఆయన మా దవాఖాన ముందు పెడుతుంది ఏంటి బాగున్నావా ఇదే బాగున్నాం బాగుంటుంది అని చూడు ఈనాడు క్యాప్షన్ కూడా నేనే చెప్పినట్టున్నా ఇటుకెళ్ళి ఈ ఫోటో ఇటు తిరుగురు ఇటుకెళ్ళి తీస్తే పాత ఇప్పుడు ఎట్లా అయిపోయింది చూడండి చాలా ముందుకు రాని అబ్బా పొట్టిన వాళ్ళంతా ముందుకు రా మళ్ళా రైట్ సెట్ కూడా అంతే బాగా అయితే దీన్ని ఆగస్టులో ఓపెన్ చేయాలి మీరు ఏం చెప్తారో తెలియదు నాకు మీరన్నా ధర్నా చేయరు స్పందించిన అని చెప్పు నేను స్పందిస్తా అని చెప్పు ఇదిలో 3 జూన్ 2018 శిలాఫలకం వేసినటువంటి ఐటీఐ భవనంలో ప్రస్తుతం మనం ఉన్నాం. జూన్ 2018 5 కోట్ల రూపాయలతోటి పని ప్రారంభించినటువంటి ఈ ఐటీఐ నేను శాసనసభ్యునిగా ఉన్న 3 సంవత్సరాల లోపల మొండిగోడల్ని ఒక రూపానికి తీసుకొచ్చి నేను శాసనసభ్యుని నుంచి పార్లమెంట్ సభ్యునికి పోయిన దాదాపు 18 నెలలలో 18 రూపాయల పని కూడా ముందుకు ప్రోగ్రెస్ కాలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఐటీఐకి అనుబంధంగా టాటా గ్రూప్ ఆఫ్ కన్సల్టెన్సీతో కలిసి ఒక అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ని కట్టాలనుకుంటే దుబ్బాక ఐటీఐ పక్కన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏడాదిన్నర లోపల టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్మించడం జరిగింది. కానీ దుబ్బాకలో ఐటీఐ విద్యార్థులు వెనుకబడిన ప్రాంతం, బతుకుదెరువు కోసం ఐటీఐ తప్పితే వేరే ఉద్యోగాలు దొరకలేనటువంటి పరిస్థితులలో ఓ ఎలక్ట్రీషియనో, ప్లంబరో, ఫిట్టరో, వెల్డరో ఇట్లాంటి ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి ఈ ఐటీఐ కాలేజ్, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీఐ కాలేజ్ పూర్తయి ఇందులో మంచి వసతులతోటి విద్య జరగాలని నేను శాసనసభ్యునిగా విధాలుగా పోరాటం చేయడం జరిగింది. పని ముందుకు తీసుకెళ్లడానికి కాంట్రాక్టర్తో అనేక దఫాలుగా మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. నేను శాసనసభ్యుని నుంచి పోయిన డిసెంబర్ 2023 నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 నెలల్లో 2వ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతా ఉంది. గత ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి దుబ్బాక ప్రాంతానికి సజీవ తార్కాణం ఈ ఐటీఐ బిల్డింగ్. 2018 జూన్ శిలాఫలకం ఇంకా వెక్కిరిస్తూ ఉంది నాటి పాలకులని. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 18 నెలలలో కనీసం ఈ భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి రావాలనేటువంటి ఆలోచన చేయకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. దుబ్బాక ప్రాంతం ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నట్టు అప్పటి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పటి ప్రభుత్వం లోపల కూడా దుబ్బాక నిర్లక్ష్యానికి గురవుతుంది అనడంలో సజీవ సాక్ష్యం ఏదైనా ఉందంటే ఈ ఐటీఐ బంగ్లాని. పక్కన టాటా గ్రూపులు కడితే 18 నెలలలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ తయారవుతుంది. 5 కోట్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తిగా వస్తుంటే ఇవాళటి కూడా ఈ బంగ్లా పూర్తి కాదు. ఇక్కడికి ఐటీఐ విద్యార్థులు రారు. ఒక 2 రూమ్లలో డ్వాక్రా భవనానికి సంబంధించినటువంటి ఒక మహిళా భవనంలో ఉండేటోళ్ళు ఐటీఐ విద్యార్థులు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టించి తహసీల్దార్ కార్యాలయాన్ని దాంట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఐటీఐని టెంపరీగా తీసుకుపోయి ఆ పాతగా అయినటువంటి తహసీల్ కార్యాలయంలో నడిపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సాంకేతిక శాఖ విద్యామంత్రి గారు వెంటనే స్పందించి ఆగస్టులో ప్రారంభం కాబోయేటువంటి ఐటీఐ తరగతుల వరకు ఈ ఐటీఐ బిల్డింగ్ను పూర్తి చేసి ఐటీఐ కళాశాలను దీని పక్కన ఉన్నటువంటి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ని వెంటనే ప్రారంభించాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలు కలిగినటువంటి ఈ ప్రాంతాల్లో ఒక ఐటీఐ భవనం పూర్తి కావడానికి 7 సంవత్సరాలు పూర్తి అయితే నిజంగా కూడా విద్యార్థులకు ఎంత నష్టం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి.
నేనంటే రాజకీయంగా విమర్శలు చేసినా అని చెప్తారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారే చెప్పిండ్రు వెనుకటికి మా పాలనలో కూడా దుబ్బాక నిర్లక్ష్యం అయిందని. అందుకని ఎమ్మెల్యే గారు కొంచెం స్పందించి ఈ మధ్యలో ఎప్పుడో ముఖ్యమంత్రి గారిని కలిసినా అని చెప్పినట్టున్నారు మీరు ఆ డెవలప్మెంట్ పనుల కోసం. స్కిల్ యూనివర్సిటీ ఇంకేదో యూనివర్సిటీని మంజూరు చేసినా అని చెప్పిండ్రు. అవి తర్వాత ప్రారంభిద్దరు కానీ ముందు ఈ పాడుబడ్డ గుడిసెలు అన్నీ ఇందులో వచ్చి చాలామంది వచ్చి నివాసం ఉంటున్నట్టు కనబడుతుంది. ఐటీఐలో పిచ్చి మొక్కలు మొలిసిపోయినాయి. కనీసం వచ్చే విద్యా సంవత్సరం ఆగస్టులో ప్రారంభంగా ఉన్నటువంటి విద్యా సంవత్సరం నాటికన్నా ఐటీఐని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పనులు వెంటనే పూర్తి చేయకపోతే, ఆగస్టు కల్లా ఈ భవనాన్ని ప్రారంభించకపోతే విద్యార్థులు మళ్ళొక సంవత్సరం నష్టపోవడానికి ఇది అవుతుంది. ఎందుకంటే పక్కన టాటా గ్రూప్ కంపెనీ వాళ్ళు కట్టినటువంటి టాటా కన్సల్టెన్సీ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగంలోకి రావాలంటే విద్యార్థులు ఇక్కడే ఉంటే, రెండు పక్కపక్కనే ఉంటే, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నేర్చుకుంటే విద్యార్థులకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి రాజకీయాలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి దయచేసి వెంటనే ఈ ఐటీఐని పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర సాంకేతిక మరియు జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, 7 సంవత్సరాలుగా ఈ ఐటీఐని ఇట్లే నానబెట్టినటువంటి కాంట్రాక్టర్ మీద చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకొని ఆయనకి ఇచ్చినటువంటి పని పూర్తి అయిందా కాలేదా, పేమెంట్ ఎంత జరిగింది చూసి ఆయన మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్య తీసుకోవాలని స్థానిక పార్లమెంటు సభ్యుడిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.